వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. నవరాత్రుల విశిష్టత, పూజా విధానం గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనకు ఈ నెల 3వ తారీఖు నుంచి, వచ్చే నెల అంతే 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఎప్పట్లాగానే దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నారో, ఇంద్రకిలాద్రి విజయవాడలో అమ్మవారికి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో అదే విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్పులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఆ మార్పుని మనం గమనిస్తే జీవితం అనేటువంటిది స్థిరంగా నిలిచి ఉంటుంది. ఓకే. చలం అచలం, కదలటం స్థిరంగా ఉండిపోవటం అనేటువంటిది రెండు విధానాలు. కొన్ని శతాబ్దాల క్రితం చూస్తే ఇప్పుడు జరిగేటువంటి నవరాత్రులు ఏవి నవరాత్రులు కావు. ఏదో ఒక ఆచరణలో వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఉమా కాత్యాయిని గౌరీ కాళీ హై మమతీశ్వరి శివా భవాని రుద్రాని సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయిని చేవి గిరిజా మేనకాత్మజ అనేటువంటి అమ్మవారిని ఆరాధన చేసేవారు. తర్వాత నవదుర్గల్ని ఆరాధన చేసేవారు. సప్త మాతృకల్ని ఆవాహన చేసేవారు. దశ మహావిద్యాధి దేవతల్ని 4 పూటల్లో కూడా ఆరాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవారు. అయితే ఈ ఆరాధనలు అనేటువంటిది గుప్తంగా గోప్యంగా కొన్ని నడుస్తూ ఉండేవి. ఒక రోజుకి సుమారుగా 16 గంటలు ఈ ఆరాధనలు జరిగేవి. కాలం గడుస్తున్న కొద్దీ కాలానుగుణంగా కాలం మారిపోయింది, కాలం మారుతుంది అంటారు. కాబట్టి కాలం ఎప్పుడూ మారలేదు. మనుషులు మారుతూ అంతంతసేపు కూర్చోలేక ఎవరు చేస్తారులే అంతంతసేపు ఆరాధనలు అని చెప్పి అన్నీ తగ్గించుకుంటూ కావాల్సిన రీతిలో ఉదయం ఒక 1 గంటన్నర 2 గంటలు, సాయంత్రం 1 గంటన్నర 2 గంటలకి కుదించుకొని నవరాత్రులు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను సజెషన్ ఇచ్చేటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్న వాతావరణంలో మనం చూసినటువంటి వాటిల్లో చూడబోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా, ఇంత అని చెప్పడానికి వెళ్ళలేదు, ఆ స్థితిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి మనిషికి రూపాయి అనేటువంటిది చేతిలో ఉంటే జీవితం ఎలా కావాలంటే అలా వాళ్ళు దిద్దుకోవచ్చు. ఆ పరిస్థితి కావాలి, రూపాయి లేదు ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల నా దగ్గర రూపాయి ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు అనేటువంటి స్థితి కావాలి అని అంటే ఈ నవరాత్రులు అపర్ణ నవరాత్రులుగా అపర్ణ అమ్మవారిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఈ నవరాత్రుల్లో ఓకే. అపర్ణ, అప్పగత్త రుణ అపర్ణ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రత్యేకించా అంటే ఆర్థికమని కదమ్మా, ఒక ఆర్థికమనే కావచ్చు, వైవాహిక విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, పురోగమనం కావచ్చు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదు, నాకు అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని కలశం పెట్టుకొని ఆ అపర్ణ నవరాత్రులు విశేషంగా ఏంది వాళ్ళకి అవగాహన లేకపోయినా అపర్ణాయే నమః అని చాలు. ఇంత అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట అన్ని ధాన్యం అయితే వడ్లు లేకపోతే బియ్యం తీసుకొని పెరుగులో కలిపి అపర్ణాయే నమః అని చెప్పి అమ్మవారికి అభిషేకం చేసుకొని శుభ్రంగా మళ్ళీ కడిగేసి పక్కన పెట్టుకొని అపర్ణాయే నమః అని చెప్పి కుంకుమ వేసుకొని అంత క్షీరాన్ని నివేదన పెట్టుకోవటం. మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు కూడా అపర్ణ వృత్తాంతము, అంగారక అంటే కుజ వృత్తాంతం, జన్మ వృత్తాంతం, ఈ రెండు కూడా విన్న 10 నిమిషాలు ఈ అపర్ణ ఆరాధన చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం టైంలో అపర్ణ వృత్తాంతం ఆరాధన చేసుకున్న తర్వాత కనుక విన్నట్లయితే ఖచ్చితంగా ఈ విజయదశమికి వాళ్ళు విజయాన్ని అందుకుంటారమ్మా. దీనికి కొన్ని విశేషంగా చరిత్రలో చెప్పబడిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అందులో క్లుప్తంగా ఒకటి చెప్తాను, తర్వాత అపర్ణ వృత్తాంతం అంటే ఏంటి విషయం కూడా ఇంకొక వీడియోలో నేను వివరిస్తానమ్మా. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయనకి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అమితమైన సంపాదన ఉండేది. కొత్తగా వివాహం చేసుకున్నాడు, వచ్చాడు. అతనికి ఉన్నటువంటి దాంట్లో అందరికీ రోజు అన్నదానం చేసుకుంటూ అన్ని రకాలుగా చేసుకుంటూ ఉండేవాడు. అయితే కర్మ ప్రారబ్ధం ఎటువంటి వ్యక్తినైనా ఇబ్బంది పెడుతుంది. స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. ఆ స్వయంకృత అపరాధం ఏమిటి అంటే, ఈయన అందరికీ కూడా ప్రతిరోజు అన్నదానం చేయడమే పాపం. అన్నదానం చేయడం పాపం ఏంటండి అని అనిపిస్తుంది. అపాత్ర దానం అంటారమ్మా. అంటే ఇంట్లో బియ్యం ఉంది, పప్పు కూరలు ఉన్న వాళ్ళకి మనం అన్నదానం చేయకూడదు. అన్నదానం అంటే ఎవరు చేయాలి? అన్నార్తులకి చేయాలి.
ఆ తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని వెతికి అన్నదానం చేయాలి. అవును. మన దగ్గర రూపాయి ఉంటే రూపాయిలో 4 భాగాలు చేసి ఒక పావల నీ కుటుంబానికి, ఒక పావల నీ పిల్లలకి, ఒక పావల దేవాలయ దర్శనాలకి, ఒక పావల ఈ దాన ధర్మాలకి వాడాలి. ఈయన రూపాయిలో 10 పైసలు 90 పైసలు చేసేసేవాడు. దానమే. అందరూ బాగుంటారు కదా అని చెప్పి. అంటే ఎంత తెలిసినా ఒకచోట కర్మ ప్రారంభం అనుభవించి తిరగాల్సిందే. ఆ కర్మ ప్రారంభం పట్టి మొత్తం అంతా కూడా ఉడుచుకుపోయింది ఆయన దగ్గర. ఆ స్థితి ఏ రకంగా వచ్చిందంటే ఇంకా ఎవరైనా రేపు వచ్చి ఈయనకు ఒక పావలా ఇస్తే తప్పితే ఆయన గతి లేదు ఆ రోజు. ఆ స్థితి వచ్చేసింది. అయితే అందరూ కూడా ఆయన పరిస్థితిని చూసి ఒకప్పుడు అందరికీ పెట్టారు కదా, ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి ఈయన ఎవరైనా అడిగితే అందరూ తలా ఒక పావలా రూపాయి అప్పుగా ఇచ్చుకుంటూ వచ్చారు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఈయన తిరిగి ఎవరికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ఒకరోజు గొడవ పెట్టారు. నీకు ఇన్ని రోజులు సమయం ఇస్తున్నాను నేను, ఈ లోపు నువ్వు కనుక అప్పు తీర్చకపోతే నీ సామాన్లు మొత్తం బయటపడేస్తాను. నీ దగ్గర ఈయన ఏమన్నా అంటారేమో ఒక ఉద్దేశంతో నీ దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు కోబెక్కి నువ్వు అందరికీ దాన ధర్మాలు చేసావు, అది మా తప్పు కాదు, నువ్వు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది చెప్పి నానా రకాల మాటలు అన్నారు. సరే అనుకున్నారు. ఆ రాత్రి ఈశ్వరుడు ఆయన స్వప్నంలో వచ్చి నువ్వు అపర్ణ ఆరాధన చెయ్యి. చైత్రమాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, ఈ 5 మాసాలలో అపర్ణ ఆరాధన చేస్తే నీ కష్టాలు మొత్తం తీరిపోతాయి. విశేషం ఆశ్వీజ మాసం, ఈ నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా అని చెప్పి స్వప్నంలో ఈశ్వరుడు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన అన్నీ వదిలేసుకుని అమ్మవారి దగ్గర కూర్చొని, అమ్మ అపగత రుణ అపర్ణ అంటారంటే రుణం అనేటువంటిది లేకుండా చేస్తావు, రుణం అనేటువంటిది రాకుండా చేసేటువంటివి తల్లివి నీవే కాబట్టి నేను నిన్ను నమ్ముకొని కూర్చుంటున్నాను. ఆ అప్పు అనేటువంటిది నాకు ఏ రకంగా తీరుస్తావు, నీదే బాధ్యత అని ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఆయన అక్కడే అమ్మవారి దగ్గర కూర్చున్నారు. తెల్లవారితే విజయదశమి ముందు రోజు రాత్రి వాళ్ళందరూ వచ్చారు. రేపటి వరకే నీకు సమయం ఇచ్చింది మేము, రేపు ఉదయానికి నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే మొత్తం రోడ్డు మీద పడేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మర్నాడైంది. ఆ రాత్రి తెల్లవారులో కూడా ఆయన అలా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఉదయము వాళ్ళందరూ ఇంటికి వచ్చేటప్పటికి ఈ బ్రాహ్మణుడి యొక్క కుమార్తె బయటకు వచ్చింది. వచ్చి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసేసింది. డబ్బులు ఇచ్చేసేసి మొత్తం రుణాలు తీరిపోయినట్టుగా పత్రాలు మొత్తం ఇచ్చేసేసి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళందరికీ ఒక చేతికి పత్రం ఇచ్చి అవి లోపలికి వెళ్ళిపోయింది. ఈయన జపం పూర్తి చేసుకొని ఇక వాళ్ళందరి కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పుకుందాము, ఇక మీరు ఏం చెప్తే చేస్తానండి అని చెప్పి బయటకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అందరికీ ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేశారు. నా గతి లేదండి అనగానే అందరూ ఒకసారి లేచి వచ్చి ఆయన నిలబెట్టి ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా మేము మమ్మల్ని క్షమించండి, మీ అమ్మాయి వచ్చి అందరూ అప్పు తీర్చేసింది అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయనకి వివాహం కొత్తగా అయింది, సంతానం లేదు ఇంకా అప్పటికి. అంటే ఆయన అపర్ణ తల్లి నువ్వు తప్ప నాకు వేరే శరణ్యం లేదు, నువ్వే శరణ్యం. అంటే అప్పగత రుణ అపర్ణ. ఈ 10 రోజులు కూడా ఈ అపర్ణ నామాన్ని స్మరిస్తూ ఈ వడ్లు లేదా బియ్యము పెరుగుతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ ఆ ఒక్క అపర్ణ వృత్తాంతము మరియు అంగారక వృత్తాంతం, కుజ వృత్తాంతం, జన్మ వృత్తాంతం, ఈ 2 కూడా వెంటనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఆయన. విజయదశమితో ఆయనకున్న అప్పులన్నీ కూడా అమ్మవారు వచ్చి తీర్చేసిందండి. విచిత్రం ఏంటంటే అసలు ఆయనకి సంతానం లేదు అప్పటికి ఇంకా. కానీ కూతురు వచ్చి అప్పు నాకు కూతురు రావటం ఏంటి, మీ అమ్మాయి వచ్చిందండి అపర్ణాట కదా పేరు అంటే ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మీరు అనుష్ఠానం చేసుకుంటే మీకు దర్శనం ఇవ్వకుండా అమ్మవారు మా అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చిందని చెప్పి ఆ కాగితాలు మొత్తం వాళ్ళు చించేసేసి ఆ డబ్బులు మొత్తం మళ్ళీ అమ్మవారికి మీరు ఆరాధన చేయండి అక్కడ ధారపోసి వెళ్ళిపోయారమ్మా. అంటే అమ్మవారు ఇచ్చేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనం కనిపెట్టలేం. అందుకని ఆవిడ అపగత రుణ అపర్ణ అనేటువంటి నామం వచ్చింది. ఈ ఒక్క ఎవరికైనా సరే ఇటువంటి ఆర్థిక సమస్యలతో పీకల్లోతు సమస్యలలో ఉన్నారు, ఏం చేయలేము అనుకున్న వారు అయినప్పటికీ కూడా ఇక ముందు ఎందుకంటే అమావాస్య గ్రహణం ఉంది, దాని ప్రభావం చాలా దారుణాతి దారుణంగా పడబోతుంది. దాని నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పటికీ కూడా ఈ నవరాత్రులు 9 రోజులు ఒక కలశం పెట్టుకొని ఎండిపోయిన కొబ్బరికాయ కాకుండా పచ్చి కొబ్బరి బొండం పెట్టుకుంటే, లేదంటే పీచుతో ఉన్నది పెట్టుకుంటే కొబ్బరికాయ పగిలిపోకుండా ఉంటుంది కనుక పీచుతో ఉన్న కొబ్బరికాయని కలశంగా పెట్టుకొని ఆ కలశంలో నీళ్లు కాకుండా బియ్యం పోసి పెట్టుకోవడం, లేదంటే కనుక పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి అటువంటివి పొడి అందులో వేసినట్లయితే నీరు పాడైపోకుండా ఉంటుంది. అలా కలశాన్ని పెట్టుకొని చిన్న రూపం విగ్రహం లేదంటే ఒక రూపాయికి అయినా సరే అపర్ణాదేవి విగ్రహం దొరుకుతుందా? అపర్ణాదేవి విగ్రహం దొరకదు. లలిత అమ్మవారి విగ్రహం తీసుకోండి, లక్ష్మీ రూపం తీసుకోండి, ఒక రూపాయికి ఆయన తీసుకోండి, అపర్ణాదేవిగా ధ్యానించుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా
అన్ని పెరుగులో ఒడ్లు కానీ బియ్యం కానీ కలిపి మరగా అభిషేకం చేసేసి శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి అపర్ణాయ నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకొని కడిగి అక్కడ పెట్టంటే మళ్ళీ అవే అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ కడిగేయాలి శుభ్రంగా. కడిగేసి అమ్మ విగ్రహాన్ని దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ విడిగా పెట్టుకొని కుంకుమార్చన ఇవన్నీ తీసేయాలి. అభిషేకం చేసి మొత్తం తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కుంకుమార్చన అపర్ణాయ నమః అని కుంకుమార్చన చేసుకొని పరమాన్నాన్ని నివేదన పెట్టి ఈ ఒక కథ చెప్తా. ఇప్పుడు కథ ఇంకొక వీడియోలో చెప్తాను, వినండి. కథ 10 నిమిషాలు, ఈ మొత్తం చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. సాయంత్రం 6-6:30 కూర్చొని, అంటే 5:30 గోధుల సమయంలో కూర్చొని 6:30 వరకు మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఈ 10 రోజులు ఇలా చేసుకుంటే విజయదశమి అనేటువంటిది విజయాన్ని చూస్తారమ్మా. విజయదశమి మూలం వినాలమ్మా. ఈ కథ వినకపోతే ఉపయోగం లేదు. అంటే వృత్తాంతం, అపర్ణాదేవి అంటే ఎవరు, గౌరీ అంటే ఎవరు, కార్తికాయని అంటే ఎవరు, ఉమా అంటే ఎవరు, అసలు ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి, కుజుడికి ఎన్నో అపర్ణాకి సంబంధం ఏంటి, కుజుడు ఎవరు, కుజుడికి ఈ ఒక నవరాత్రులకు సంబంధం ఏంటి తెలియాలి కదా. ఇవి తెలుసుకోగలగాలి. ఇవి తెలుసుకోగలిగితేనే ఈ 10 రోజుల్లో ఉన్న తుప్పు మొత్తం పోతుందమ్మా. షట్చక్రాలు చక్కగా పనిచేసి తీరుతాయి. అమ్మవారే వచ్చి మనకు అండగా నిలుస్తుంది. ఇది 2-3 సార్లు మా అందరికీ కూడా అనుభవం జరిగింది కనుక ఈసారి మేము కూడా పరిపూర్ణంగా ధాన్య రాశుల మధ్యలో, అంటే చుట్టూతో కూడా ధాన్యాన్ని మొక్కలుగా వేసేస్తుంది, అంటే ధాన్యం పెడుతుంది, అందులో నుంచి మొక్కలు వస్తాయి. ఆ మొక్కల మధ్యలో అమ్మవారిని స్థాపించి అపర్ణ నవరాత్రులు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో కష్టం లేకుండా, విశేషమైన ఖర్చు లేకుండా ఒక 20 నుంచి అరగంట 30 నిమిషాలు, అరగంట సేపు సమయాన్ని కేటాయిస్తే మానసిక ప్రశాంతత పొందేటువంటి చక్కటి పరిష్కార మార్గం ఇదైతే ఈ నవరాత్రులకి. అయితే మొత్తానికి నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అపర్ణ అమ్మవారిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది అంటారు. ఖచ్చితంగా. సరే గురుగారు, మరి ఒక మంచి ఎపిసోడ్లో అమ్మవారి వృత్తాంతం కూడా తెలియజేస్తానన్నారు కదా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో వీడియోలో. ధన్యవాదాలు గురుగారు.